మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే తమ్ముడు యుగంధర్‌కి, అలాగే ఈ యొక్క గూగుల్ మీట్‌లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. షాలోమ్. మనం సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. మీరు బైబిల్ చదవమన్నప్పుడు మీరు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని మీరు బైబిల్ చదివినట్లయితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా బైబిల్ చదవండి దయచేసి. ఒకవేళ మీకు వీలు పడకపోతే నేను చదవమన్నా చదువు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పిల్లరా, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం ఎన్నోసార్లు మనం చదివాం, ఎన్నోసార్లు మనం ధ్యానించాం. మీలో కొంతమంది ఇతరులకు కూడా చెప్పి ఉండవచ్చు. ఇక్కడ పౌలు గారు తను చివరిగా తిమోతికి రాస్తూ, అయ్యా నాయనా, నా కుమారుడా తిమోతి అని చెప్తూ పరిచర్లు ఎలా ఉండాలంటే 3 వ్యక్తులను తనకి పరిచయం చేస్తున్నాడు. 3 వ్యక్తులు పేర్లు చెప్పగలుగుతారా? మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సైనికుడు, ఏ గుడ్ సోల్జర్. సైనికుడు నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సైనికుడు, మొట్టమొదటి వ్యక్తి సైనికుడు. రెండో వ్యక్తి ఎవరు? చెట్టి అయిన వాడని, ఇంగ్లీష్ లో అథ్లెట్ అని అంటుంది. మూడో వ్యక్తి ఎవరంటే ఫార్మర్, వ్యవసాయదారుడు. సో ఈ 3 గురించి ఈ రాత్రికాల సమయంలో మరి మనం డిస్కషన్ చేద్దాం. ఈ 3 గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే సైనికుడు, గుడ్ సోల్జర్ అన్నమాట. ఈ సైనికుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చూడండి, మన ఇండియా బోర్డర్స్ లో చూస్తే ఆ సైనికులు కష్టపడతారు. వాళ్ళు కష్టపడేటువంటి స్వభావం. సైనికుడు ఎప్పుడు కూడా ఏంటంటే తను ఎలర్ట్ గా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు అనమాట. క్రైస్తవులం అనేటువంటి మనము ఆత్మీయ విషయాలలో కానీ శారీరకంగా కానీ మనం ఏంటంటే చురుకుతనం కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు శత్రువు అటాక్ చేస్తాడో మనకు తెలియదు, కానీ ఎప్పుడు శత్రువు దాడి చేసినప్పుడు కూడా అలర్ట్ గా ఉండటం అనేటువంటిది సైనికుని యొక్క లక్షణం. మనం దేవుని పరిచయం చేస్తున్నటువంటి మనము కూడానంటే ఎప్పుడు కూడానంటే అలర్ట్ గా ఉండాలన్నమాట. సైనికుడు చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24, 27 వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24, 27 వచనం, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. మనము ఈ చురుకుతనం లేకపోతే ఏంటంటే మబ్బుగా మంకుగా ఉంటే సాతానుడు మన మీద దాడి చేస్తాడు. అందుకనే అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు అవకాశం ఇస్తే వారిని మింగటానికి సాతానుడు రెడీగా ఉన్నాడు. సో మనం ఏంటంటే ఆ సాతాను యొక్క కబంధ హస్తాలలో మనము చిక్కుకోకుండా ఉండాలి అని అంటే మనము ఖచ్చితంగా ఏంటంటే ఒక సైనికుని వలె మనం పోరాడాలి. మనము చురుకుగా ఉండాలి, మెలకు కలిగి ఉండాలన్నమాట. సో అలా లేని పక్షంలో మనం ఓడిపోతాం, మనం మోసపోతాం. ప్రియమైన తర్వాత సైనికుని యొక్క లక్షణాలు గనక మనం గమనించినట్లయితే, సైనికుడు ఎప్పుడు కూడా ఏంటంటే తను ఎవరైతే జాబ్ ఇచ్చారో వారిని సంతోషపెట్టడం, ఎప్పుడు కూడా ఏంటంటే దేశం కోసం పోరాడతాడు సైనికుడు అనమాట. సైనికుడు
ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తాడు సైనికుడు. తన భార్య, పిల్లలు ఒక దగ్గర ఉంటుంది. ఎందుకంటే తను దేశం కోసం తను రాత్రి అనక పగలనక సైనికుడు కష్టపడతాడు. భారాన్ని భరిస్తూ ఉంటాడన్నమాట సైనికుడు. సో మనము కూడా దేవుని యొక్క పరిచర్యలో ఒక సైనికుని వలె మనం ఉన్నామా? లేకపోతే ఏదో మన పట్టుకుడి కోసం మనం పరిచర్య చేస్తున్నామా? ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే కష్టపడతారో మనకి ఖచ్చితంగా ఒక రోజున దేవుడు మనకి బహుమానాలు దేవుడు దాచిపెట్టాడు. జీవ కిరీటాన్ని దాచిపెట్టాడు. అర్థమవుతుందా? ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా మనం ఏంటంటే పోరాడాలి, పోరాడాలి. అందుకని పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అంటున్నాడు. సో ఒక సైనికుని వలె మనము పరిచర్య చేయాలి. ఒక విశ్వాసి అయినా సరే, ఒక సంఘ పెద్ద అయినా సరే, అర్థమవుతుందా? దేవుని యొక్క విషయాలలో మనం ఎప్పుడు కూడా అంటే చురుకుతనం కలిగి ఉండాలి. ఒక సైనికుడి వలె మనము ఉండాలన్నమాట. సైనికుడు ఎప్పుడు కూడా తను ట్రైన్ అప్ అవుతాడనమాట. సోమర్తనము, మబ్బుతనము, మంకుతనం ఇవి సైనికుల్లో ఉండవు అనమాట. ఉదయాన్నే లేపుతారనమాట. వాళ్ళు వాకింగ్ చేపిస్తా ఉంటారు. తర్వాత కొన్ని బరువులు మోపిస్తా ఉంటారనమాట. ఎప్పుడు అపవాది గారి శత్రువు దాడి చేస్తాడో తెలియదు. ఎనీ టైం శత్రువు అనేటువంటి వాడు దాడి చేసినప్పుడు కూడా ఈ సైనికుడు, ఒక మంచి సైనికుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి సహోదరి, సహోదరుడు, మనము ఇప్పుడు కూడా అపవాదిని ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధపడాలన్నమాట. ఆ ప్రభు పరిచర్య చేయటానికి, పరిచర్యలు ఎదురయ్యేటువంటి ఎన్ని కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా తట్టుకోవటానికి మనం ఏంటంటే రెడీగా ఉండాలని. ఎందుకంటే మనలందరినీ కూడా దేవుడు ఒక మంచి సైనికుని వల్ల ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా, పౌలు గారి ద్వారా మరి నిజంగా ఆ తిమోతికి చెప్తున్నాడు. ఆనాడు తిమోతికి ఈ రోజున నీకు, నాకు, మనందరికి కూడా వర్తిస్తుంది ఈ వాక్యం అన్నమాట. మనం ఒక మంచి సైనికుడి వలె మనం ఉండాలి. మంచి సైనికుడి వలె మనం ఉండాలి, పోరాడాలి. సో ఇది నంబర్ 1 ఏంటంటే మంచి సైనికుని వలె. ఇంకోటి సైనికుడిలో ఉండే ఇంకో లక్షణం ఏంటంటే తను మంచి కాళ్ళకు షూ వేసుకుంటాడు, మంచి గన్ను పట్టుకుంటాడు, రెడీగా తను ఉంటాడు అన్నమాట. సో మనం సమాధానమైనటువంటి జోళ్ళు తొడుక్కోమని, ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్న సర్వాంగ కవచము ధరించుకొని అంటున్నాను. సర్వాంగ కవచం. సో మనం అవన్నీ కూడా మనం ఉన్నప్పుడు శత్రువు మన మీద దాడి చేయలేడు. దాడి చేసినప్పుడు కూడా విజయం మాత్రము మనదే ప్రియమైన దేవుని బిడ్డ. సో మన మంచి సైనికుని వలె మనము పోరాడాలి. ఇదొకటి. ఇంకా రెండవది ఏంటంటే జట్టి అయినటువంటి వాడు అని అన్నారు. జట్టి అయినటువంటి వాడు, ఇంగ్లీష్ బైబిల్లో అథ్లెట్ అని ఉందన్నమాట. జట్టి అయినటువంటి అంటే అథ్లెట్ అంటే ఒక ఆట ఆడేటువంటి వ్యక్తి. ఒక ఆట ఆడేటువంటి వ్యక్తి ఒక ఆట ఆడేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అంటే తను చాలా కష్టపడితేనే గాని తను బహుమానం పొందుకుంటాడు. ఆట ఆడేటువంటి చూడండి, మొదటి కొరింథీయులు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఎవరైనా. 1 Corinthians chapter 9 verse 24. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 24వ వచనం నుంచి ఎవరైనా రంగమందు పరిగెత్తు వారందరూ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి అన్న చదువుతున్నా. చదువు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక్కడ మనం ఈ పందెపు రంగమందు పరిగెత్తేటువంటి
వ్యక్తిని గురించి మనకి ఇక్కడ రాయబడి, అంటే జట్టి అనేటువంటి వాడు. నిజంగా అప్పుడు పరుగు పందాల్లో పరిగెత్తేటువంటి వాళ్ళు ఏదో అప్పుడప్పటికి పాల్గొంటే వాళ్ళు ఆ పరుగు పందెంలో గెలవలేరన్నమాట. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. దానికి ఎంతో సాధన కూడా అవసరమైంది. ప్రాక్టీస్ కూడా చాలా అవసరమైందన్నమాట. చూడండి, ఆటల పోటీలో దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్ ఉంటాయి. రన్నింగ్ పోటీ కానివ్వండి, ఇంకా ఒక క్రికెట్ కానివ్వండి, లేకుంటే బాస్కెట్ బాల్ కానివ్వండి, గోల్ఫ్ కానివ్వండి, ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఒక నియమ ప్రకారము పోరాడితేనే, మనము ఎంతో సాధన చేస్తేనే మనకేం దొరుకుతుందంటే కిరీటము దొరుకుతుంది. ఇక్కడ పౌలు గారు అంటారు కొరింథీ సంఘం రాస్తూ, అక్షయమైనటువంటి కిరీటము అయితే వీళ్ళు పోరాడేదేంటో క్షయమైపోయేటువంటి కిరీటం కోసం వారు పరిగెడతారు. క్షయమైపోయేటువంటి కిరీటం కోసమే చాలా మంది మబ్బులో ఉదయాన్నే లేచి వాళ్ళు రన్నింగ్ చేస్తారు, వార్మప్ ఎక్సర్సైజులు అని చెప్పేసి. తర్వాత వాళ్ళు డైట్ కూడా ఏది పడితే అది తినరు. వాళ్ళకు ఒక సపరేట్ డైట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసి చేసి ఆ ఒలింపిక్స్ గేమ్స్ లో కానివ్వండి, లేకుంటే నేషనల్ గేమ్స్ లో, ఇలాంటి వాటిలో పాల్గొంటారు అనమాట. సో మరి దీని మన ఆత్మీయ జీవితం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నాం, మనము కూడా అంటే మనకి ఆత్మీయ జీవితంలో కూడా అంటే ఎంత సాధన అవసరము, ఎంత ప్రాక్టీస్ అవసరము. అయితే పౌలు గారు అంటారు, ఇతరులకు బోధించిన తర్వాత మరి నేను భ్రష్టుడినైపోతానేమోనని నా శరీరమును నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, నలుగగొట్టుకుంటున్నాను అంటున్నాడు. మరి అంటే కష్టమైన బాధ అయినా సరే మనం ఎప్పుడైతే మన శరీరాన్ని మనం నలుగొట్టుకుంటామో దాని ఖచ్చితంగా ప్రతిఫలం అనేది మనం చూస్తామన్నమాట. అర్థమవుతుందా? నిజంగా కరోనా మూమెంట్ లో మనందరం కూడా అందరికీ అనుభవమే కదా. కరోనా మూమెంట్ లో చాలా మంది పాస్టర్లు చనిపోయారు. కరోనా మూమెంట్ లో చాలా మంది, అందరూ ఒక పాస్టర్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, అందరూ కూడా ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళు బాగా ఒబేసిటీ ఉన్నటువంటి వారు ఎక్కువగా చనిపోయారు. ఎందుకంటే మనకి ఆ అన్ని చేస్తాం కానీ ఒక తిండి దగ్గరకు వచ్చేటప్పటికి మనం కంట్రోల్ చేసుకోలేము. ఏది పడితే తినే చివరికి అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన బాడీ సహకరించదు. మన బాడీ మోకాల మీద నిలబడి ప్రార్థన చేద్దామంటే శరీరం సహకరించదు అనమాట. ఉపవాసం ప్రార్థన చేద్దామంటే షుగర్లు, బీపీలు, రకరకాలైనటువంటి ఈ అనారోగ్యాల చేత ఏంటంటే మన శరీరాన్ని మనం మాట వినుకోకుండా అయిపోతాం. ప్రభు పరిచర్య కూడా చేయలేకపోతూ ఉన్నాం. ప్రభు పరిచర్య చేయలేమన్నమాట. నిజంగా లాక్డౌన్ లో చాలా మంది పాస్టర్స్ చనిపోయిన తర్వాత వారి యొక్క సంఘాలు మూతపడిపోయినాయి. ఎందుకంటే మనం ఏదంటే అది మనం బాడీ లోపలికి వేసేస్తాం. అంటే మన శరీరాన్ని మనం ఏంటంటే నలగొట్టుకోవడానికి మనం ఇష్టపడతలేదని అర్థమవుతుందా? మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఏమీ ఉండవు అనమాట. మన ఇష్టం వచ్చినట్లు మనం పరిచర్య చేస్తా ఉంటాం, మన ఇష్టం వచ్చినట్లు మనం తింటా ఉంటాం, మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉంటాం. అలా జీవిస్తే మనకి ఆ జీవ కిరీటము, ఆ నీతి కిరీటం, ఆ మహిమ కిరీటం మనకి దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే ఒక నియమ ప్రకారంగా మనము పోరాడాలి. అయితే మీకు ఒక జరిగినటువంటి సంఘటన మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మైకేల్ ఫిలిప్ అనేటువంటి ఒక మంచి స్విమ్మర్ ఉన్నాడు అనమాట. మైకేల్ ఫిలిప్ అనమాట. మీరు యూట్యూబ్ లో కూడా కొడితే మైకేల్ ఫిలిప్ స్విమ్మర్ అనమాట. ప్రపంచంలోనే మంచి ఈత కొడతాడు అనమాట, స్విమ్మర్. అయితే తన గురించి వేరే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే ఈయన టీవీ చూస్తా ఉన్నాడు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, మరి నెక్స్ట్ 2008 లో ఒలింపిక్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కువ మెడల్స్ ఎవరు సాధిస్తారు, అన్ని గోల్డ్ మెడల్ ఒకవేళ సాధించేయటం ఎవరు వంతన అవుతుందంటే, అవును ఒక అతను సాధిస్తాడు, మైకేల్ ఫిలిప్ అనేటువంటి అతను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటే, ఇదంతా కూడా మైకేల్ ఫిలిప్ని. అప్పుడు ఆయన అంటాడు కదా, నేను ఎందుకు, వై నాట్, అన్ని గోల్డ్ మెడల్ నేను ఎందుకు సాధించకూడదు,
అని ఈ యొక్క మైకేల్ ఫిలిప్ అనుకుంటాడు. ఈ మైకేల్ ఫిలిప్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సమయంలో కారులోంచి మొత్తం కింద పడి ఈ మణికట్టు ఫ్రాక్చర్ అవుతుంది. హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? తమ్ముడు ఎస్ అన్న, ఎస్ వినిపిస్తుందన్నా? అన్న, ఎస్ అన్న. ఓకే. అయితే ఈ మణికట్టు చెయ్యి ఈత కొట్టేటువంటి వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు చక్కగా ఆడితేనే వాళ్ళకి సాధ్యమవుతుంది. అయితే చెయ్యి మణికట్టు విరగటం ద్వారా డాక్టర్ చెప్పారు, నీవు కొన్ని నెలలో అస్సలు స్విమ్మింగ్ నీళ్లు తడవకూడదు, ఈత కొట్టకూడదు అని చెప్పేసి తను ఒక మంచి క్రైస్తవుడు అనమాట. ఎవరు? మైకేల్ ఫిలిప్. అయితే తను ఏం చేశాడు, అయ్యో ప్రభా ఎంత బాగా కష్టం వచ్చి పడింది అని చెప్పేసి మాత్రం అనుకుని, ఏదైనప్పుడు కూడా 2008 సంవత్సరంలో అన్ని 8 గోల్డ్ మెడల్స్ నేను సాధించాలని తను ఏం చేసుకున్నట్టే ఒక గురి పెట్టుకున్నాడు. పౌలు ఏమంటాడు, నేను గురి చూడని వాని వలె నేను పరిగెత్తలేదు అని అంటున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో నేను గురి చూడని వాని వలె పరిగెత్తాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు అని అంటే. సో కానీ మైకేల్ ఫిలిప్ కూడా అదే ఆస్వాదించుకున్నాడు. అతను గోల్ పెట్టుకున్నాడు, ఒక గురి పెట్టుకున్నాడు, 8కి 8 గోల్డ్ మెడల్ నేను సాధించాలి అని. కానీ ఇంతలోనే ప్రమాదం వచ్చింది. ఒకవేళ మైకేల్ ఫిలిప్ పరిస్థితిలో నీవు నేను కూడా ఉన్నట్లయితే మన యొక్క స్పందన ఎలా ఉంటది? మైకేల్ ఫిలిప్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి మనం ఉన్నట్లయితే మన యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నమాట. మన యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అయ్యో నాకే ఎందుకు వచ్చింది కష్టము, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నిటిని చూసి మనం ఏంటంటే నీరసించిపోతాం. మీ జీవితంలో ఎప్పుడు మనకి ఏ కష్టం రాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేదు. ఖచ్చితంగా మనందరం కూడా ఏంటంటే చాలా స్ట్రగుల్స్ గుండగా మనం వెళ్తూ ఉంటాం. మనం ఎందుకంటే ఒక కిరీటము పొందటానికి, ఒక బహుమానం పొందటానికి అంత ఈజీ కాదనమాట. ఈ మైకేల్ ఫిలిప్ అనేట అతను ఏం చేసిందంటే యథావిధిగా స్విమ్ సూట్ వేసుకున్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ ఒడ్డును కూర్చుని కాళ్ళతో తను కొడతా ఉన్నాడు. కాళ్ళతో ప్రతిరోజు కూడా అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. అసలు మామూలుగా కంటే కూడా దానికి 2 రెట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2 రెట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాడు. మనకు ఒక సామెత ఉన్నది, ఏంటి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అన్నమాట. సో ఏదైనా సరే మనం ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట, సాధన చేయాలన్నమాట. తను నిజంగా ప్రతిరోజు కూడా కాళ్ళని నేలలో ఆడిస్తూ ఉదయం నుండి సాయంకాలం వరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. వెంటనే 2008 వచ్చేసింది. 2008 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. సో మంచి బాగా కొన్ని మెడల్ సంపాదించారు. 7 మెడల్ సంపాదించిండు. 8వ గోల్డ్ మెడల్ రావటానికి మరలా లాస్ట్ గా ఫైనల్ గా తను స్విమ్మింగ్ లో పాల్గొంటున్నప్పుడు అందరూ అనుకుంటారు మైకేల్ ఫిలిప్ ఓడిపోతాడేమో అనుకున్నాను. అది చివరిగా ఆ స్విమ్మింగ్ లో వెళ్తూ బటర్ఫ్లై స్ట్రోక్ అంటున్నది లాస్ట్. ఇంకా వెళుతూ ఇంకా 4 మీటర్లు ఉంటుంది. 4 మీటర్లు ఉన్న సమయంలో మైకేల్ ఫిలిప్ తన యొక్క ప్రత్యర్థి కంటే కూడా వేగంగా తన ముందుకి వెళ్ళిపోయినాను. అసలు ఊహించినటువంటి రీతిలో 8కి 8 గోల్డ్ మెడల్, వై నాట్ అని అనుకున్నాడు. తను ఒక గురి పెట్టుకున్నాడు, ఒక గోల్ కలిగి ఉన్నాడు. 8కి 8 గోల్డ్ మెడల్ మైకేల్ ఫిలిప్ సాధించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు. ఈ 8కి 8 గోల్డ్ మెడల్ ఎలా సాధ్యమైంది? ఇంటర్వ్యూ చేశారు. మరి చాలా ఎక్స్పర్ట్స్ తను రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటో తెలుసా? అందరి కాళ్ళ కంటే కూడా మైకేల్ ఫిలిప్ తన కాలుకున్నటువంటి కాఫ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అందరికంటే కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి.
దాని కారణం ఏంటో తెలుసా? తను మణికట్టు విరిగినప్పుడు తను ప్రతిరోజు కాలుని ఆడిచ్చి ప్రాక్టీస్ చేసింది కదా! అలా ప్రాక్టీస్ చేయబట్టి ప్రియమైన దేవులారా, మరి తను 8కి 8 గోల్డ్ మెడల్ రాయింది. చూడండి, ఈ లోకంలో ఉండేటువంటి క్షయమైపోయేటువంటి ఈ బహుమానాల కిరీటం కోసమే మైకేల్ ఫిలిప్ అంతగా ప్రయాసపడితే నిత్య రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండటానికి మరి మనం కూడా ఏంటంటే ఈ దేవుడు మనల్ని నమ్మి మనకి పరిచయం ఇచ్చాడు కదా. దేవుడు మనల్ని నమ్మి మనకి పరిచయం ఇచ్చాడు. మరి దేవుని యొక్క పరిచయ విషయంలో మనం ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉన్నాం? మనం ఎందుకు అంత కష్టపడలేకపోతూ ఉన్నాం? నిజంగా చాలా మంది కంఫర్టబుల్ జోన్లే ఎంచుకుంటా ఉంటారు. తప్పులేదు. కానీ ఏంటంటే మన యొక్క ఆ మహిమ కిరీటం, ఆ జీవ కిరీటం, అక్షయమైనటువంటి కిరీటం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే మనము కూడా ఏంటంటే సాధన చేయాలి. మన శరీరాన్ని కూడా మనము నలగగొట్టుకోవాలి. అప్పుడే మనం ప్రయాసపడాలి. శ్రమపడము, సువార్త పని చేయమని అంటారు. సో దేవుని యొక్క పరిచయం అనేది ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు చేయటం కాదు, కానీ ఒక నియమ నిబంధనల ప్రకారంగా మనం కష్టపడితే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలమిస్తాడు. సో ఇప్పుడు మనం ఎంతమంది గురించి నేర్చుకున్నాం? మొట్టమొదటిగా ఒకటి సైనికుడు, గుడ్ సోల్జర్. గుడ్ సోల్జర్ కూడా ఎంతో కష్టపడి. రెండవదిగా మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? జట్టి అనేవాడు, అంటే అథ్లెట్, ఆటగాడు. సో ఆ మనం కూడా ఏంటంటే ఒక నియమ నిబంధనల ప్రకారంగా ఒక గురి అంటూ ఉండాలి. మనకంటూ ఒక గోల్ ఉండాలి, గోల్ సెట్టింగ్ ఉండాలి, గురి కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే అభివృద్ధిలోనికి వస్తాం. మరి ఈ ఆత్మలను సంపాదించడానికి కూడా ఏంటంటే మనము ప్రయాసపడాలి. మన ప్రయాస అంతా కూడా ఏంటంటే ఆ అక్షయమైనటువంటి కిరీటము పొందుకోవటానికి. చూడండి, మైకేల్ ఫిలిప్ ఎంత కష్టపడ్డాడో. మనం ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏంటంటే సువార్త ప్రకటించేటువంటి విషయంలో మనం కూడా అంతా కష్టపడాలి. అందుకనే పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని. సో మనం ఆ మాట చెప్పగలము. మనం దేవుని యొక్క పరిచర్య కోసం ఎంత కష్టపడుతున్నాం? మన భార్య, పిల్లలు, మన కుటుంబం కోసం, కుటుంబ పోషణ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం? దేవుని యొక్క పరిచర్య కోసం మనం ఎంత కష్టపడుతున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అలాగే ఇంకా మూడవదిగా చూసినట్లయితే, మొట్టమొదటిగా సోల్జర్, రెండవ వ్యక్తి అథ్లెట్, మూడవ వ్యక్తి ఏంటంటే ఫార్మర్, అంటే వ్యవసాయదారుడు. చూడండి, వ్యవసాయదారుడు కూడా ప్రియమైన తను ఎంతో కష్టపడతాడు. వ్యవసాయదారుడు చూడండి, కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 5-6 వచ్చింది. తమ్ముడు చదివి పెట్టగలవా? ఎస్ అన్న నేను చదువుతాను. చదువు. 126 5-6 ఎస్ అన్న. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఓకే, చాలు తమ్ముడు. ఇక్కడ చూసినట్లయితే పిడికెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విడుచుచు పోవాడు సంతోషగానములతో పంట కోస్తాడు. మరి ఎప్పుడైనా సరే వ్యవసాయదారుని చూసినట్లయితే తనకి నిజంగా ఒక ఇస్త్రీ బట్టలు వేసుకోవటానికి అవకాశం ఉండదు. వ్యవసాయదారుడు ఉదయం లేవాలి, తను తినకపోయినా కానీ ఆ పంటను అంతలా పిడికెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విత్తుచూ పోవాడు సంతోషగానములతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విత్తుచూ పోవాడు సంతోషగానంతో పంట. చూడండి, వ్యవసాయం చేసేటప్పుడు కొన్నిసార్లు కన్నీళ్లు విడవ, కష్టం వస్తుంది. వర్షం వచ్చినా ఖచ్చితంగా వెళ్ళాలి. వేరే జాబ్ అయితే ఈరోజు ఆరోగ్యం బాగోలేదు, లేకుంటే వర్షం వస్తుంది, నాకు బాగలేదు, నేను అని పండుకుంటాడు. కానీ వ్యవసాయదారుడైతే
అలా ఉండటానికి లేదు. వ్యవసాయదారుడు వ్యవసాయదారుడికి అలా కాదు. తను ఎలా ఉన్నప్పటికి కూడా తను ఎలా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏంటంటే, ఆ వ్యవసాయం దగ్గరికి వెళ్ళాలి. వ్యవసాయం దగ్గరికి వెళ్ళాలి. మరి నీళ్లు పెట్టాలి. అలాగే మొక్కలు ఎదిగిన తర్వాత కలుపు తీసేయాలి. ఇట్లా ఎంతో ప్రాసెస్ జరిగితేనే కానీ తను పంట చేతికి వస్తుంది. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విడుచుచు పోవాడు సంతోషగానంతో పంటకు. నిజంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై కన్నీళ్లు విడిచి ఎంతకాలం అయింది. అంటే ప్రభు యొక్క సేవ నిమిత్తమై మీరు ఎప్పుడైనా అంత స్ట్రగుల్ అయ్యారా? పరిచర్య నిమిత్తమై, దేవుని యొక్క సేవ నిమిత్తమై ఎప్పుడైనా మీరు అంత స్ట్రగుల్ అనుభవించారా? ఒకవేళ అనుభవించినట్లయితే ఖచ్చితంగా మీరు సంతోషించే రోజులు వస్తూ ఉన్నాయి. నిజంగా మేము గత ఆ పాత చర్చి 10 ఇయర్స్ మేము తడికిలు పెట్టుకుని, ఒక స్లాబ్ వేసినటువంటి ఇంట్లో తడికిలు పెట్టుకుని మేము ఆరాధన చేసాం. లాక్డౌన్ లో మేము ఇల్లు కట్టుకుంటాం, ఖాళీ చేయమన్నాం. ఖాళీ చేయమంటే మేము వెంటనే ఇంకేం ఆలోచన చెప్పకుండా తడికలు తీసేసాం. ఆదివారం తీసేసాం. మళ్ళీ ఆదివారం నాడు ఎక్కడ ఆరాధన పెట్టుకోవాలి మాకు సందేహం. వెంటనే ఒక అన్యుడు వచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే మా మా స్థలం మీరు వాడుకోనండి అన్నప్పుడు దాన్ని 4 ఇయర్స్ లీజుకి రాసుకుని ఒప్పంద పత్రం, ఇక అందులో షెడ్ వేయటం మొదలు పెట్టాం. ఎప్పుడైతే షెడ్ వేస్తున్నామో అడుగడుగున ఆటంకాలు రావటం, పని ఆపేసేయటం. ఎన్ని చర్చిలు కడతారు, పర్మిషన్ ఉందా? ఇట్లా చిన్న ఇబ్బంది కాదు బ్రదర్ సిస్టర్, చాలా ఇబ్బంది. ఇక నాకు చివరికి ఏంటంటే విడిచిపెట్టేది ఏంటి ప్రభువా, నా కోసం నేను ఇది షెడ్ వేస్తున్నానా? పరిచర్య కోసమే కదా, మందిరం కోసమే కదా, నా ఇంటి కోసం కాదు కదా అని దేవునితో కొట్ల. ఇంకా చివరికి ఏంటంటే ఇక ఆ అసలు పరిచర్యకి ఇడిచిపెట్టేద్దాం అన్న పరిస్థితులు కూడా వచ్చింది. కానీ అదే టైంలో దేవుడు, ఆ స్థలం ఓనర్ గారు, ఆయన అన్యుడైనప్పుడు కూడా దేవుడు అతను, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మీరు ఇక్కడికి రావద్దు, నేను దగ్గరుండి పని చేపిస్తా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఇక మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా అది నీ పరిచర్య షెడ్ వేయాలి నాయన అని. ఎన్నో ఆటంకాలు, నేను ఇట్లా మాటలతో చెప్తున్నాను కానీ అసలు ఫోన్ వచ్చిందంటే మనకు బైబిల్ వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సహోదరులు, వాళ్ళు బైబిల్ కాల్ చేస్తారు, పాస్టర్లు కొడతారు, ఇలాంటి బ్యాచ్ అంతా ఒకటి ఉందన్నమాట. వాళ్ళు పిలుస్తా ఉంటారన్నమాట గడిగడికి. ఎక్కడ అటాక్ అవుతుందో తెలియదు. కానీ దేవుడు నమ్మదగినటువంటి, అంత కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు రావట్లేదు. పరిచర్య అంతగా. ఎందుకంటే పిడికిడి విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విత్తుచూ పోవాడు సంతోషకాలంతో పంటకు వస్తాడు. నిజంగా అంత స్ట్రగుల్ అయ్యాము పరిచర్యలో. ఈ రోజున ఏంటంటే అంత పంటను మేము కోయగలుగుతాం. దేవుని యొక్క సేవలో ప్రియమైనటువంటి సహోదరుల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం తట్టుకోవాలన్నమాట. కన్నీళ్లు విడిచేటువంటి, కొన్నిసార్లు వస్త్రాలు లేక, తిండికి లేక, ఇట్లా ఎంతో ఇబ్బందులు పడుతూ సేవ చేస్తున్నటువంటి వారు ఈ రోజు అద్భుతం సంతోషంగా వాళ్ళు పాలనల కోసుకుంటున్నారు. ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావాలంటే అంత ఈజీగా రారనమాట. కన్నీళ్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి అనమాట. సో వ్యవసాయదారుడు అంత కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. మనము కూడా దేవుని యొక్క పొలం అనేటువంటి సంఘము, సంఘం అనేటువంటి దేవుని యొక్క పొలం అన్నమాట. అందుకనే ఫీల్డ్ మెననైట్ బ్రదరన్ సంస్థలో ఫీల్డ్ అంటారన్నమాట. శంషాబాద్ ఫీల్డ్, మెననైట్ ఫీల్డ్, ఇట్లా యుగుస్టన్ ఫీల్డ్ అంటే పొలం అన్నమాట, పొల సమాజం అని అంటారు. సో దేవుడు మనకేంటంటే ఆయన సంఘము అనేటువంటి పొలాన్ని నీకు అప్పచెప్పిండు, నాకు అప్పచెప్పిండు. సో ఆ యొక్క పొలముని మనం ఎంతవరకు కష్టపడి మనం పని చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి. వీడికి విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విత్తుచూ పోవాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. సో ఆ చివరిగా మనందరికి చైనీస్ బ్యాంబూ స్టోరీ తెలుసు కదా. ఒక్కసారి మేము మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చైనా దేశంలో ఒక రైతు ఉన్నాడు. చైనా దేశంలో రైతు చాలా పేదరికంలో ఉన్నాడు. అయితే
ఎవరో చెప్పారు, నువ్వు చేనే బ్యాంబూస్ ని కనుక నువ్వు పెంచినట్లయితే నీకు మంచి ఆదాయం వస్తుంది, అటు అమ్మి నీ పేదరికాన్ని నువ్వు తీసేసుకోవచ్చు అని చెప్పినప్పుడు తను ఏం చేసిందంటే ఎదురు బొంగులు అంటారు కదా, మీరు ఏమంటారు వాడుక భాషలో? ఎదురు బొంగులు అంటారు, గడబొంగులు అంటారు, వాసాలు అంటారు, ఆ ఇంగ్లీష్ లో అయితే చైనీస్ బ్యాంబూస్ అని. ఓకేనా? వాడు ఏమంటారు నాన్న తమ్ముడు? ఎదురు బొంగులేనా తమ్ముడు? ఎదురు బొంగులే అంటారన్న. మరి నాకు ఇది రాయలసీమలో అయితే సో అలా అవి బొంగులు అంటారు అట్లే. ఓకే ఓకే. ఇంగ్లీష్ లో బ్యాంబూ అంటారు కదా. సో ఈ ఎదురు బొంగులు అతను ఏం చేసిందంటే చైనా దేశంలో చాలా సంవత్సరాల క్రితం తను నాటి మధ్యలో గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో చిన్న చిన్న కూరగాయలు అవి పండించుకునేటువంటి. అయితే కొన్ని నెలలైన తర్వాత ఈ ఎదురు బొంగులు ఏమి కనపడతలేదు. ఈ పాలకూర ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్, కూరగాయలు అవన్నీ కూడా మంచిగా వచ్చేసినాయి. సో ఆ కూరగాయలు అమ్ముకుని అట్లా జీవనం సాగిస్తున్నాను. కానీ ఈ యొక్క బ్యాంబూ, చైనీస్ బ్యాంబూ ఎదురు బొంగులు ఏదైతే విత్తనాలు నాటిండో అవి సంవత్సరం అయినా కానీ ఏమీ కనపడతలేదు. ఆ ఊరోళ్ళు అందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఇతను పిచ్చోడా ఏంటి, పిచ్చోడా, అసలు అవి మొలకలు ఎప్పుడు వస్తాయి, అవి ఎప్పుడో చచ్చిపోయే ఉంటాయిలే అని. కానీ ఇతను రోజు ఏం చేస్తున్నాడు తెలుసా? రోజు దానికి నీళ్ళు పోస్తా ఉన్నాడు. వేరే కలుపు మొక్కలు ఏమైనా పెరిగితే దాన్ని తీసేస్తా ఉన్నాడు. ఒక 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. చివరికి ఏంటంటే తన లోపల అనుకుంటున్నాడు, నేనేమైనా తప్పుగా నాటానా అని చెప్పేసి తనలో తను బాధపడుతున్నాడు. 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది. చూడండి, ఏ వ్యవసాయదారుడైనా ఏ పంట కోసం 4 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. అందులో ఈ చైనీస్ బ్యాంబూ ఎవరైనా సరే వ్యవసాయదారుడు వెంటనే రావాలనుకుంటారు, వెంటనే పంట రావాలనుకుంటారు. కొన్ని 6 నెలలు, వరి పంట అయితే 6 నెలలు, ఇంకా కొన్ని సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఇతను 4 years అయినా కానీ ఎలాంటి రిజల్ట్ కనపడలేదు. దేవుని యొక్క పరిచర్యలో కూడా కొన్నిసార్లు మనం పరిచర్య చేస్తాం, మనకి వెంటనే రిజల్ట్ రాదు. ఏంటి ప్రభువా, నేను 4 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఒక ఆత్మ కూడా మందిరానికి రాలేదు. నిన్నగాక మొన్న వచ్చి నా పాస్టర్ గారు 6 నెలల క్రితమే సేవ ప్రారంభించిండు, తన సంఘానికి 10 మంది వస్తున్నారు, నా సంఘానికి రావట్లేదండి. కొన్నిసార్లు మనం నిరాశ పడుతూ ఉంటాం. కానీ మన పరిచర్య ఎప్పుడు కూడా నిరాశ పడుకోకుండా ఓర్పు సహనంతో దేవుడు మనకి ఏ పని అయితే అప్పచెప్పిండో ఆ పనిని మనం ముందుకి కొనసాగుతూ వెళ్ళిపోవాలి. మన పనులు ఎలాంటి లోపం లేకుండా మనం చేసుకుంటూ శక్తి వంచన లేకుండా ముందుకి సాగిపోవాలి. అయితే ఇతను 4 సంవత్సరాలు అయిపోయింది, 5 years అయిపోయింది, 5 years, 5 సంవత్సరాలు అయిపోయింది. తను చాలా దిగాలు 5 years తను ఎంత కష్టపడ్డాడు చూడండి. 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. రోజు నీళ్ళు వేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు, కలుపు మొక్కలు వస్తే తీసేస్తా ఉన్నాడు. ప్రతిరోజు 5 సంవత్సరాల కష్టపడ్డాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, 5 సంవత్సరముల 6 వారములు, 5 సంవత్సరాల 6. అయితే ఈ 5 సంవత్సరాలు